హాయ్ హలో నమస్తే. నేను వాళ్ళ కుర్కరే అయిపోతున్నా. కప్పు అటుకులు తీసుకోవాలి, మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి. పిండి చాలా మెత్తగా ఉండాలి. ఈ పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని ఇదిగో చూడండి, అస్సలు బరకు ఉండద్దు. 2 టీ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. 2 వేసుకోవాలండి. ఒక కప్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ తీసుకోవాలి. స్టవ్ మీద వేడి చేసుకోవాలండి. ఈ పిండిని ఇలా కలుపుకోవాలి. అవి వేడి చేసిన వాటర్ ఇలా మళ్ళీ ఇంకొద్దిగా పోసుకోవాలి. మళ్ళీ ఇంకొద్దిగా పోసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. చూడండి, చేతికి ఆయిల్ రాసుకొని ఇలా చేసుకోవాలి, లేకపోతే 2 చేతులతో చేసుకోవాలి. చూడండి, నాది ఒక చేతితో ఫోన్ తీస్తా, వీడియో తీస్తా కాబట్టి ఒక చేతితో ఇలా చేసుకోవాలండి. మీద పాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిందా లేదా చూసి ఇలా వేసుకోవాలండి. ఇలా దూరగా వేయించుకోవాలండి. వైట్గా ఉంటే సరిగా కాలవు, కరకరలాడవు. తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా వచ్చాయి. లైక్ చేయండి, షేర్ చేయండి.